మాన్యశ్రీ ఎంపీ గారు శ్రీ సంజయ్ సార్ స్వాగతం. నేటి వెంకటాంబాలి ప్రోగ్రామ్ కి విచ్చేసిన శాసన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విచ్చేస్తున్న గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు మనకి విచ్చేస్తున్నారు. సార్ని స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. గారిని, ఉప సర్పంచ్ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు బీజేపీ గారిని, అదేవిధంగా డాక్టర్ చంద్రబాబు ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే మాకు అందరి వివరాలు తెలియాయి కాబట్టి. అలాగే ఉప సర్పంచ్ రమేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది కోరుతాం. కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. మనకి కేంద్ర ప్రభుత్వ ఆదేశ డిపార్ట్మెంట్లు మనకి కింద పేర్కొనబడిన పథకాలకు సంబంధించి మనము ఇక్కడికి హర్ఘర్ జల్ యోజన, అలానే బ్యాంకు నుంచి తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనము కండక్ట్ చేసుకుంటున్నాము. యూనియన్ బ్యాంక్ తరపు నుంచి మేడం గారిని ఇప్పటి వరకు కానీ మహిళా గ్రూపులు దేనికోసం ఉపయోగపడాలి? మీ కుటుంబ పోషణ కోసం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవ చేసేటండి దృక్పథం. కాబట్టి అందుకే మోడీ గారు ఇవన్నీ భావించే అరే మహిళా గ్రూప్లే బీజేపీ ధర్నా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ధర్నా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ధర్నా అవుతుంది. ఆయన మహిళా గ్రూపులు లీడర్ మాట్లాడాలి, పోవాలి, ధర్నా తీసుకోవాలి, ర్యాలీ తీసుకోవాలి, బహిరంగ సభలు తీసుకోవాలి. దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద, సొంత కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 80,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు ఒక్కొక్కరికి. 2 సంవత్సరాల మహిళా గ్రూపు నడుస్తుందా, గ్రూప్ కూడా లోన్ ఇస్తున్నాం. దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి. మీకు లోన్ ఇవ్వాలంటే మళ్ళీ మేడం చెప్పండి. ఎవరైనా బ్యాంక్ ఎవరైనా లోన్ ఇవ్వమేమో అని చెప్తే మళ్ళీ చెప్పండి. మీకు లోన్ ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. లోన్ పైసలు కావాలా మీకు